Hey guys, welcome back to my channel. This is Sansha Reddy. ఈ రోజు వీడియోలో మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ శాంచురీని అయితే చూపిస్తాను. అది వచ్చేసి తిప్పేశ్వర్, మహారాష్ట్రలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 5 hours అయితే పడుతుంది. మేము ఫాలో అయిన రూట్ నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ తిప్పేశ్వర్. అక్కడ సఫారీకి వెళ్ళాము. ఏమేమి ఉంటాయి, వాటి టైమింగ్స్ మొత్తం వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉండాల్సిన రిసార్ట్ అయితే వచ్చేసింది. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. వచ్చేసరికి ఈవినింగ్ 5 అయింది. వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. చెక్ ఇన్ చేసేసాము. సో రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి డ్రెస్ చేంజింగ్ ఏరియా. వాష్రూమ్ అయితే అదిరిపోయింది. సో ఆ టైల్స్ అవన్నీ కూడా. ఇది వచ్చేసి మా రూమ్. అండ్ సో ముందైతే ఇట్లా ఉంది. ఈ ట్రిప్ కి మా హస్బెండ్, మా తమ్ముడు అండ్ మా బాబు అయితే వచ్చాము. అండ్ రూమ్ కి ఎదురుగానే మనకైతే ఒక మంచం ఇచ్చాడు. ఇట్లా ఎంత బాగుందో. మామూలుగా సిట్అవుట్ ఏరియాలో చైర్స్ ఆర్ సోఫా అలా పెడతారు. వీళ్ళు మాత్రం వెరైటీగా మంచాలు వేసి పెట్టారు. అండ్ అక్కడే ర్యాబిట్స్ అవి ఉన్నాయి. ఆ కాట్ మీదనే ల్యాంతర్ కూడా ఉంది. నైట్ టైం చాలా బాగుంటుంది. పిల్ల అవ్వచ్చు మంచిగా. మా లంచ్ బాబు అయితే ర్యాబిట్స్ కనిపించగానే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. మా రూమ్ పక్కనే డైనింగ్ హాల్ ఉంది. సో ఈవినింగ్ స్నాక్ అయితే వెళ్ళిపోయాము. బిస్కెట్స్, టీ, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ నోటీస్ బోర్డులో ఆ పర్టికులర్ రోజు ఏం సైటింగ్స్ అయినాయి అని రాశారనమాట. ఆ రోజు మార్నింగ్ సఫారీకి వెళ్ళిన వాళ్ళు మొత్తం 2 టైగర్స్ స్పాట్ చేశారంట. అండ్ వాళ్ళ దగ్గర సఫారీతో పాటు స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయంట. డీటెయిల్స్ అక్కడ ఇచ్చారు. రూమ్ వచ్చేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా సన్సెట్ టైం అయితే అవుతుంది. సో రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము బయటికి. సో ఈవినింగ్ కి చూపిస్తాం ఈ బాన్ఫైర్. టెంట్ రూమ్స్. ఆ రిసార్ట్ లో ఇలా 4 to 5 టెంట్ రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈచ్ హౌస్ కి ముందు ఇలా గార్డెన్ అయితే ఉందన్నమాట. సపరేట్ హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్ లా ఉన్నాయి. చాలా పీస్ఫుల్ అండ్ యూనిక్ స్టైల్ అనిపించింది ప్లేస్. ఆ రిసార్ట్ ముందే బ్యూటిఫుల్ గా ఇలా ఫీల్స్ అయితే కనిపించాయి. ఇంత మంచి ప్లేసెస్ కనిపించిన తర్వాత ఫొటోస్, వీడియోస్ మ్యాండేటరీ కదా. అలా కొన్ని పిక్చర్స్ తీసుకున్న తర్వాత వాక్ అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఈవినింగ్ వ్యూ రిసార్ట్ది. కొంచెం సేపు అలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేసిన తర్వాత డిన్నర్కి అయితే వచ్చేసాము. సో రైస్, రోటీ, నాన్ వెజ్, వెజ్ కర్రీస్ అయితే సర్వ్ చేశారు. అండ్ 1 డెజర్ట్ కూడా. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే టైం 6:15 అవుతుంది. సఫారీకి అయితే రెడీ అయిపోయాం మేము. సే హలో అయాన్. 6:15కి రెడీ ఉన్నామన్నారు. 6:30కి అక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారంట సఫారీవి. అండ్ 6 o'clock ఇట్లా మాకు టీ అయితే సర్వ్ చేశారు మార్నింగ్. సో సఫారీ జీప్ ఇది. అండ్ రిసార్ట్ అయితే ఇట్లా ఉంది మార్నింగ్. స్టార్ట్ అయిపోయాము. సో వాళ్ళే వెహికల్స్ పంపిస్తారనమాట. ఇది
మా సెకండ్ టైం సఫారీ అనమాట. ఫస్ట్ టైం నాగర్హోల్లో చేసినప్పుడు టైగర్స్ ఏం కనిపించలేదని ఫుల్ డిసప్పాయింట్ అయ్యాము. సో ఈసారి మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాము, కనిపిస్తామన్న హోప్తోని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా గైడ్ కూడా జాయిన్ అయ్యాడు. తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంచురీకి మొత్తం 3 గేట్స్ ఉన్నాయి. తున్నా గేట్, మతాని గేట్ అండ్ కొడారి. మేము వచ్చేసి మా మార్నింగ్ సఫారీ మాత్ని గేట్ నుంచి స్టార్ట్ చేసాము. మేమున్న రిసార్ట్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత వెహికల్స్ అన్ని స్టాప్ చేస్తారు, మన డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారు. అందుకనే ముందుగానే మన ఆధార్ కార్డ్ మాత్రం క్యారీ చేయాలి. ఇవి వచ్చేసి సఫారీ ఎంట్రీ ఫీజు, టైమింగ్స్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వెళ్ళాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఫోన్స్ అలౌడ్ లేదంట. అక్కడ చెక్ చేసే దగ్గరే ఫోన్స్ అన్ని తీసేసుకున్నారు. అస్సలు ఈ విషయం ఐడియానే లేదు, మాకు ఎవ్వరు చెప్పలేదు. మా లక్ ఏంటి అంటే చిన్న బేసిక్ కెమెరానైతే క్యారీ చేసాము. మా దగ్గర ఉన్నది చాలా ఓల్డ్ అండ్ బేసిక్ కెమెరా అనమాట, అందుకే క్లారిటీ సరిగ్గా లేదు. సారీ ఫర్ దాట్. డ్రైవర్ అండ్ గైడ్ సో టైగర్ ఫుట్ ప్రింట్స్ ఏమైనా కనిపిస్తాయని చూస్తున్నారు. టైగర్ కాదు కానీ ఒక పికాక్ అయితే కనిపించింది ఫస్ట్. బర్డ్ నేమ్ ఇండియన్ రోలర్. సో దిస్ ఇస్ ఇండియన్ రోలర్, తెలంగాణ స్టేట్ బర్డ్. ఇది అక్కడ టెంపుల్. శివరాత్రి రోజు వచ్చేసి అక్కడ పూజ చేస్తారంట. ఉంది చూడండి. ఇక్కడ చూసారా ఆ చెట్టు హోల్లో మన గుడ్ల గుబ ఎలా దాక్కొని ఉందో, అక్కడ నిద్రపోతుంది అనమాట, కళ్ళు మూసుకొని ఉంది. స్క్రాచెస్, టైగర్ స్క్రాచెస్ అంట క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు. సో వాటి గోర్లతోని అది గీకిందంట అక్కడ. అండ్ అది రీసెంట్ గా జరిగిన యాక్టివిటీ అని చెప్తున్నారు. ఫారెస్ట్ అంతా చూస్తున్నాము, చాలా డ్రైగా అనిపిస్తుంది సమ్మర్ కాబట్టి. ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి. సో ఈ వాటర్ బాడీ దగ్గర ఆగామన్నమాట. యూజువల్ గా టైగర్స్ వచ్చేసి ఇక్కడ వాటర్ తాగుతాయి అంట. సో ఓల్డ్ టెంపుల్ అంట అది, వాళ్ళ విలేజ్ టెంపుల్. అప్పుడే సన్ రైజ్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది రైడ్ మాత్రం. వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి ఒక దగ్గర బ్రేక్ ఇచ్చారు. లంగూడ్స్ అన్ని మంచిగా ఆడుకుంటున్నాయి ఇక్కడ.
ఉన్నాయి బేబీ. ఏ చూడు ఇక్కడ అన్ని బేబీ బర్డ్స్. అక్కడ ఫామ్కి వెళ్ళింది తప్ప. ఇప్పుడే టైగర్ ఉన్నట్టు లీడ్ వచ్చిందనమాట. సో మా డ్రైవర్ దంచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా కింద టైగర్ ఉంది, పైన మంకీ. ఫర్ ఫస్ట్ టైం హంటింగ్ ని చూడబోతున్నాం అనమాట. చాలా బాధేసింది ఆ లంగుర్ని చూస్తుంటే. ఏ మాత్రం అది జారిపడినా అటు ఇటు జరిగినా కూడా కింద టైగర్ ఉంది, దాన్ని పట్టేసుకుంటది. సో కింద ఆ చెట్టుని పట్టుకొని అది ఎక్కువడానికి ట్రై చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే కనిపిస్తూ ఉంటది, కిందనే వెయిట్ చేస్తుంది. అండ్ వేరే లంగూర్స్ చాలా డైవర్ట్ చేస్తున్నా కూడా వేరే వైపు వెళ్ళట్లేదు. ఆ లంగూర్ అయితే చాలా అరుస్తుంది. తన సిచ్యువేషన్ తలుచుకుంటే చాలా బాధేసింది. మాకు టైగర్ సరిగా కనిపించట్లేదు, ఆ చెట్లలోంచి ఇట్లా లైట్ గా కనిపిస్తుంది. సో అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట దాని సైటింగ్ కోసం. అదేమో లంగూర్ కోసం వెయిట్ చేస్తుంది. లేచింది. అలా ఒకసారి మా టైగర్ మా సైడ్ వచ్చేసి అయితే లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ మూమెంట్ లోనే దొరికింది సందు అని చెప్పేసి లంగూర్ అయితే తప్పించుకుంది. అక్కడే చాలాసేపు వెయిట్ చేసాము, ఇంకా రాలే అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంతటితో మా మార్నింగ్ సఫారీ అయితే క్లోజ్ అయిపోయింది. కొంచెమన్నా కనిపించింది కదా అన్న హ్యాపీనెస్ తో ఎండ్ చేసాము. ఇంకా మళ్ళీ మా రిసార్ట్కి అయితే రిటర్న్ వచ్చేసాము. అండ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. సో లిమిటెడ్ ఐటమ్ అయితే ఉంది బ్రేక్ఫాస్ట్లో. ఆలు పరాటా అండ్ ఉప్మా పెట్టారు. రిసార్ట్లో ఒక 2 ప్లేసెస్ చూడలేదు నిన్న, అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. పైకి వెళ్దా అయన్ అయన్ పైకి వెళ్దాం. సో దీని పైన ఏముందో చూసేద్దాం. మెల్లిగా నడు. సో ఇక్కడ చిన్న పార్టీస్ అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా సిట్టింగ్ ఉంది. నిన్న నైట్ ఒక ఫ్యామిలీ బర్త్డే పార్టీ చేసుకున్నారంటే ఇక్కడ కూడా ఫుడ్ ఆర్గనైజ్ చేస్తారు. మనం అడిగితే ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 1.5 ఓల్డ్ ఇయర్ అంట. సో గ్రీనరీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చిన్న వాచ్ టవర్ కూడా పెట్టారు. సో ఇప్పుడైతే వెళ్దాము, దానిపైనకి వ్యూ ఎట్లా ఉందో చూద్దాము. మన ఇల్లేది, మన రూమ్ అక్కడ. సో ఇది హట్ నుంచి వ్యూస్ అనమాట. మొత్తం కనిపిస్తుంది మంచిగా. ఆఫ్టర్నూన్ ఇంకా రెడీ అయిపోయాము. సో రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయేసి సఫారీకి వెళ్ళి కట్ నుంచి అంటే హైదరాబాద్ వచ్చేస్తాం అనమాట. లంచ్ చేసేసి ఇంకో గేట్ దగ్గరకు వచ్చేసాము. అదే సున్నా గేట్. ఇది చాలా ఫేమస్ అనమాట.
మనం ఏ ఎంట్రీ నుంచి వెళ్ళినా అంత కవర్ చేస్తున్నారు. సో చిన్న ఫారెస్టే కాబట్టి సో అంత ప్రాబ్లం అయితే ఉండదు, ఏ గేట్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ 2:30 స్టార్ట్ అయింది. సో హోప్స్ చాలా గట్టిగా అనుకుంటున్నాం ఈసారైనా టైగర్ మిస్ అవ్వకుండా కనిపించాలని. ఇది వచ్చేసి నీల్గై, సో బ్లూ కలర్ అనమాట, మేల్. బ్లూ కలర్ ఇక్కడ సర్కిల్ గా కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్ ఇది కూడా నీల్గాయ్. సో ఇది వచ్చేసి ఫీమేల్ అనమాట, ఇదేమో ఈ కలర్లో ఉంటుంది, మేల్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుంది. ఒక టైగర్ ఈ స్పాట్లోనే కనిపించింది అనమాట. సో అక్కడ మూమెంట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే ఆగాయి. సరే ఈ లంగూస్ అన్ని మీటింగ్ పెట్టినట్టు పెట్టాయి అనమాట, రౌండ్గా కూర్చున్నాయి. అక్కడ వాటర్ బాడీ కూడా ఉంది చిన్నది, ఆర్టిఫిషియల్ది. సమ్మర్లో అనిమల్స్కి వాటర్ ప్రాబ్లం రాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలా ఆర్గనైజ్ చేసింది. మొత్తం అంతా ఒక రౌండ్ అప్ అయితే వేసి వచ్చేసాము. ఎక్కడ మూమెంట్ లేదు, ఇక్కడ వస్తుందేమో అని చెప్పారు గైడ్. అదే స్పాట్లో 1.5 hours వెయిట్ చేసాము అండ్ ఫైనల్లీ వచ్చింది టైగర్. ఓ మై గాడ్, అసలు 2 కళ్ళు సరిపోలే చూడటానికి. ఫస్ట్ అయితే షాక్ అయిపోయాము. క్లోజ్గా టైగర్ని చూడటం అంటే వా, అసలు ఆ ఫీలింగే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అసలు మా వెహికల్ పక్క నుంచే వెళ్ళింది. डर गए हम लोग। ఆ రోజు సఫారీకి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి చేరారనమాట. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అండ్ అది ప్రతి ఒక్కరిని కవర్ చేసింది, ఫస్ట్ వెహికల్ నుంచి లాస్ట్ వెహికల్ వరకు అందరికీ కనిపించింది. యాక్చువల్గా సర్కస్లో షో ఆఫ్ చేసినట్టు చేసింది. మామూలుగా ఏ టైగర్ అయినా ఇంతసేపు సైటింగ్ ఇవ్వదంట, మా లక్ అనుకోవాలి. ఇది వచ్చేసి మేల్ టైగర్ అనమాట. సో ఇంకా చాలా టైగర్స్ ఉన్నాయి కానీ ఇంకేవి చూడలేకపోయాము. వీఆర్ సో హ్యాపీ మేము వచ్చిందే టైగర్స్ చూడటానికి. లాస్ట్ టైం సఫారీకి వెళ్ళినప్పుడు వేరే అదర్ ఎలిఫెంట్స్ అవన్నీ అనిమల్స్ చూసాము, బట్ టైగర్ మిస్ అయ్యాము. అయ్యా నీ చూడు, ఎంజాయ్ చేసావా? ఏం చూసావు ఈరోజు? ఎట్లుంది? సూపరా? చెప్పు మళ్ళా సూపర్ అని. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఎంత దగ్గరకు వచ్చింది? అమ్మో, నీకు బాగా మావాలి మరి. దాని పేరు చెప్పు, టైగర్ పేరు సింబా.
శంభా కదా నాన్న మనం చూసింది కాదు శంభా. శంభు. శంభు. ఆ థ్రిల్లింగ్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ తో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము రిటర్న్. ఫుల్ గా హ్యాపీ అనిపించింది. పైసా వసూల్ సఫారీది. టైగర్ ని చూడాలంటే దిస్ ద బెస్ట్ సఫారీ. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు గినక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.